పెద్దపకాడి తండా గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా బీబీజీ రామ్ పథకంలో మరి ఫామ్ పాండ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ సంబంధించింది మరి పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, మరి ఏపీఓ గారు నాతో పాటు ఉన్నారు, ఫీల్డ్ అసిస్టెంట్. ముఖ్యంగా ఈ ఎలినో ప్రభావంతో మరి భూగర్భ జలాలు తగ్గిపోతున్న సమయంలో మరి జలసిరి కార్యక్రమంలో మరి ఫారం పాండు నిర్మించుకోవడం, తర్వాత వీలైన ప్రభుత్వ భూములలో కానీ ఫారెస్ట్లో కానీ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ని కట్టుకోవడం వల్ల మరి భూగర్భ జలాలు పెరిగే అవకాశము ఉంటుంది, ఆ నీళ్లు నిలువ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ చూసిన దానిలో 16 మంది కూలీలు పనిచేస్తున్నారు. మరి దీనిలో 12 × 12 అంటే 12 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతుతోని తవ్వితే దీనిలో 2,88,000 క్యూసెక్ లీటర్ల నీళ్లు ఆగుతాయి. ఇక్కడ మీరు ఊహించుకోండి, 2,88,000 లీటర్ల క్యూసెక్ వాటర్ ఆగితే ఈ చుట్టుపక్కలంతా కూడా మరి వాటర్ సంబంధించింది రకరకాలుగా పశువులకు కానీ లేకపోతే వాటర్ సంబంధించిన వ్యవసాయానికి కానీ అన్నిటికీ కూడా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు దీనిలో మనం రైతులైతే ఒక 2 గుంటల భూమి పోతుంది అని అనుకుంటారు, కానీ దానిలో చేపల పెంపకం చేసుకోవచ్చు, తర్వాత పక్కన మరి చిన్న కూరగాయల సాగు చేసుకోవచ్చు, హార్టికల్చర్ ప్లాంటేషన్. కాబట్టి వీలైనంత మేరకు రైతులు అదేవిధంగా మన గ్రామస్తులు ఈ ఫారం పాండు నిర్మించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. మన మండలంలో మరి ఉపాధి హామీ పథకము సంబంధించిన విభాగం గారిని లేకపోతే ఎంపీడీఓ గారిని లేకపోతే గ్రామ పంచాయతీలో కలిస్తే మీకు ఉచితంగా బీబీజీ రామ్ పథకంలో ఈ ఫామ్ పాండ్ నిర్మాణం అనేది మరి చేయడం జరుగుతుంది. దీంతోపాటు ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కట్టుకునే విధంగా మరి అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా పనిచేయాలి. ఎందుకంటే ఎవరింటి దగ్గర నీళ్లు భూమిలోకి ఇంకిస్తే భూగర్భ జలం పెరుగుతుంటుంది, వాళ్ళ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. దాంతోపాటు జిల్లా పరిషత్ స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ మినీ వాటర్ ట్యాంక్ దగ్గర కానీ ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో కమ్యూనిటీ సంబంధించిన సోప్ పిట్ని కూడా మరి గ్రామ సర్పంచులు పాలకవర్గం టేకప్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఎల్నినో ప్రభావం అంటే జల సంరక్షణ చేయాలంటే మనం తప్పకుండా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.